ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది టీటీడీ. సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాల కోసం అనేక మార్పులు చేస్తున్నారు అధికారులు. 2-3 గంటల్లోనే సాధారణ భక్తులకు దర్శనం కలిగించేలా ఏఐ టెక్నాలజీ వాడాలని నిర్ణయించారు. ఆలయ ప్రాంగణంలో రాజకీయ చర్చలపై నిషేధం, టీటీడీలో అన్యమత ఉద్యోగుల తొలగింపు, శ్రీవాణి ట్రస్ట్ రద్దు వంటి నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. సామాన్య భక్తులకు శ్రీనివాసుడి దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనాలపై కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. స్వామి దర్శనానికి దేశ విదేశాల నుంచి వేలాదిగా భక్తులు వస్తుంటారు. లడ్డూ ప్రసాదం వివాదం తలెత్తినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. స్వామివారి దర్శనానికి గంటల కొద్దీ క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్నారు భక్తులు. కొన్నిసార్లు 24 గంటలు కూడా ఎదురు చూస్తుంటారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు ఇందుకు కారణమని చెప్పొచ్చు. వీఐపీలకు ఎక్కువ టైం ఇవ్వడంతో సాధారణ భక్తులకు ఇబ్బంది తప్పడం లేదు. ఎన్నో కష్టాలు పడి తిరుమల చేరుకుంటే కనీసం క్షణకాల దర్శనం కూడా దొరకటం లేదు. భక్తులు వేచి ఉండే టైం తగ్గించాలని పాలక మండలి భేటీలో నిర్ణయం తీసుకున్నారు. 2-3 గంటల్లోనే సాధారణ భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించేలా తిరుమలలో ఏఐ ఆధునిక టెక్నాలజీ వాడాలని నిర్ణయించింది టీటీడీ. సర్వదర్శనంతో పాటు అన్ని దర్శనాల టైం తగ్గించడానికి టెక్నాలజీ వాడాలని డిసైడ్ చేసింది. ఏఐ టెక్నాలజీతో వర్చువల్ లైన్లు ఏర్పాటు చేసి 2-3 గంటల్లో తిరుమల శ్రీనివాసుని దర్శనానికి చర్యలు తీసుకుంటామన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. సాధారణ భక్తులకు వేచి ఉండే టైం తగ్గించడంతో పాటు యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించవచ్చని భావిస్తోంది టీటీడీ. క్యూ లైన్ లో అంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఏ విధంగా బెస్ట్ గా చేసి వీళ్ళకి 2-3 గంటల్లో దర్శనం అయ్యేలాగా వర్చువల్ క్యూ, దాని ప్రకారం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేసి స్టడీ చేసి చేయడం అనేది ఉద్దేశం. తిరుమల ఆలయ ప్రాంగణంలో రాజకీయ చర్చలపై నిషేధం విధించింది బోర్డు. టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను వీఆర్ఎస్ లేదా ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలని నిర్ణయించింది. అతిథి గృహాలకు వ్యక్తిగత రాజకీయ పేర్లు పెట్టరాదని కూడా నిర్ణయం తీసుకుంది. ఆలయ సముదాయ సంప్రదాయ ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడడమే లక్ష్యంతో ఈ నిర్ణయాన్ని తీసుకొచ్చామన్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి నాణ్యత మరింతగా పరిశీలించాలని నిర్ణయించారు. నిత్యాన్నదాన కేంద్రంలో భక్తులకు ప్రస్తుతం అందిస్తున్న ఆహార పదార్థాలతో పాటు మరికొన్ని కొత్త రకం వంటలను అందించాలని నిర్ణయించింది బోర్డు. శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ని రద్దు చేసి దాని సపరేట్ అకౌంట్ కాకుండా మెయిన్ అకౌంట్ లోనే వేయాలని చెప్పి, నిత్య అన్నదానం ఏదైతే జరుగుతూ ఉందో క్వాలిటీ మెరుగుపరిచి ఇంకా ఒక ఐటమ్ ని చేర్చాలి. ఈ శ్రీవారి లడ్డు ప్రసాదంలో వాడేటువంటి నెయ్యి ఏదైతే ఉందో మంచి క్వాలిటీ నెయ్యి కొనాలని బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీటీడీ పాలక మండలి సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు భక్తులు. శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేసి వచ్చే నగదు టీటీడీ ఖాతాలో జమ చేయాలని నిర్ణయించడం మంచి విషయమన్నారు. టీటీడీ తీసుకున్న కొత్త నిర్ణయాలను వెంటనే అమలు చేయాలని కోరుతున్నారు భక్తులు. ఆఫ్టర్ 3 years నేను వచ్చాను. లడ్డు చాలా బాగుందండి. లైక్ మొన్న అయిన ఇష్యూకి ఇవాళ కంపేర్ చేస్తే చాలా బాగుంది. టెంపుల్ కూడా చాలా నీట్గా ఉంది. కింద సెక్యూరిటీ కానీ వాళ్ళ లడ్డూలు కానీ చాలా బాగా జరుగుతుంది. పప్పు, సాంబారు, రసం, స్వీట్, పెరుగు అన్ని పెట్టినారు. ఫ్రీ దర్శనానికి అట్లా 2-3 గంటల్లోనే చేస్తామని చెప్పినారు. అలా ఇంకా కొన్ని స్టెప్స్ తీసుకుంటే కూడా బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. మళ్ళీ మన పాత లడ్డు మనకు దొరికింది. మళ్ళీ మనకు అదే విధంగా దర్శనాలు చాలా అద్భుతంగా అవుతున్నాయి. పబ్లిక్ ని మాత్రం కష్టపెట్టకుండా పేరు చేంజ్ చేసైనా కానీ అదే దర్శనం ఇవ్వండి. దేవుడు మారాడు కాబట్టి మేము చాలా సంతోషంగా ఉంటాము. ఫుడ్ కూడా చాలా వేడివేడిగా ఫ్రెష్గా ఉంది. అండ్ అక్కడ కూడా కొలతలేం లేదు, ఎంత అడిగితే అంత పెడుతున్నారు. టీటీడీ నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేశారు సనాతన ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు, హిందూ సంఘాలు, భక్తులు. అలిపిరి పాదాల మండపం దగ్గర 1001 కొబ్బరికాయలు కొట్టారు. టీటీడీ కొత్త బోర్డు ఫస్ట్ మీటింగ్ లోనే అన్య మతస్థులను తొలగించడం, అక్రమ కట్టడమైన విశాఖ శారదా పీఠంను తొలగించడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. అలిపిరి దగ్గరలో ముంతాజ్ హోటల్స్, ఒబెరాయ్ 100 విల్లాల నిర్మాణం తక్షణమే నిలిపివేయాలని తీర్మానించడం అద్భుతమన్నారు. దేశంలో ఎవరు తీసుకొని ఇవ్వనటువంటి ఒక సంచలనాత్మక నిర్ణయం. హిందూ దేవస్థానాలలో కేవలం హిందువులు మాత్రమే ఉండాలి, అన్ని మతస్థులు ఉండకూడదు అని చెప్పిన ఏకైక చైర్మన్ మన బిఆర్ నాయుడు గారు. హిందువులమైనటువంటి మేము ఎంతో ఉత్సాహంతో, సంబరాలతో ఆయనకు ధన్యవాదాలు చెప్పుకునేదానికి వచ్చాం. సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ ఆలయంలో ఆధ్యాత్మికతను పెంపొందించేలా టీటీడీ తీసుకున్న నిర్ణయాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.